ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరూ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న ఆలయం ప్రపంచంలోని ఏకైక రుక్మిణీదేవి ఆలయం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. భారతదేశంలో చాలా శ్రీకృష్ణుడి ఆలయాలు ఉన్నప్పటికీ గుజరాత్ లోని ద్వారకలో ఆయన భార్య అయినటువంటి రుక్మిణీదేవికి ఒక ప్రత్యేకమైన మరియు చారిత్రకమైన ఆలయం కలదు. ఆ ఆలయం అందం అద్భుతం. అలాగే ఈ ఆలయం వెనుక కూడా ఒక ఆసక్తికరమైనటువంటి పౌరాణిక కథ ప్రాచుర్యంలో ఉంది. ప్రపంచంలో రుక్మిణీదేవికి ఉన్న ఆలయం ఇదేనని, ఇక్కడ నేటికి ఆయన యొక్క భార్య అయినటువంటి రుక్మిణీదేవికి శ్రీకృష్ణుడు దూరంగా నిలబడి ఉంటాడని చెప్తారు. ఈ కారణం వల్ల శ్రీకృష్ణుడికి రుక్మిణీదేవికి ఎందుకంత దూరం ఉందో, మరి దాని వెనుక ఉన్న కథ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. గుజరాత్ లోని ద్వారకలో ఉన్న రుక్మిణీదేవి ఆలయం చాలా పురాతనమైనది. ఇది సుమారు 5వ శతాబ్దం నాటిదని నమ్ముతారు. ఇది ప్రధాన ద్వారకాధీష్ ఆలయం నుంచి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ద్వారకాధీష్ ఆలయంలో కృష్ణుని పూజిస్తుండగా ఈ ఆలయం ప్రత్యేకంగా లక్ష్మీదేవి అవతారంగా భావించే రుక్మిణీదేవి పూజలు అందుకుంటూ ఉంది. ఈ ఆలయం నాగర శైలిలో నిర్మింపబడింది. ఇది చూడడానికి చాలా వైభవంగా ఉంటుంది. దీని గోడలపై గజధార, నరధార వంటి ఏనుగుల ఆకృతులను అందంగా చెక్కారు. ఆలయం లోపల బంగారు ఆభరణాలతో అలంకరింపబడినటువంటి రుక్మిణీదేవి అమ్మవారి యొక్క విగ్రహం అత్యంత అందంగా ఉంటుందని, ఈ విగ్రహాన్ని చూస్తే ఎవరికైనా సరే ఎంతో ప్రశాంతమైన భావన కలుగుతుందని చెప్తారు. రుక్మిణి ఆలయం ప్రధాన ఆలయానికి దూరంగా ఎందుకుందనే సందేహం మనందరికీ వచ్చి ఉంటుంది. దీని వెనుక దూర్వాస మహర్షి యొక్క శాపం కథ కలదు. పురాణాల ప్రకారం ఒకప్పుడు దూర్వాస మహర్షి శ్రీకృష్ణుడు మరియు రుక్మిణీదేవితో కలిసి ప్రయాణించారు. మార్గ మధ్యంలో రుక్మిణీదేవికి తీవ్రమైన దాహం కలిగింది. శ్రీకృష్ణుడు తన కాలి బొటన వేలితో భూగర్భం నుంచి గంగాజలాన్ని తీసుకురాగా రుక్మిణీదేవి తన దాహాన్ని తీర్చుకుంది. అయితే ఆయన తొందరపాటులో దూర్వాస మహర్షిని నీళ్లు తాగుతారా అని అడగలేదు. దీంతో మహర్షి కోపం వచ్చి వారు విడివిడిగా జీవించాలని శపిస్తాడంట. ఈ శాపం కారణంగా రుక్మిణీదేవి శ్రీకృష్ణుడికి దూరంగా నివసించింది. 12 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేసి మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో శ్రీకృష్ణుని కలిసింది. రుక్మిణీదేవి తపస్సు చేసినటువంటి ఈ ప్రదేశంలోనే ఆలయాలను నిర్మించారు. దూర్వాస మహర్షి ద్వారకలోని నీరు ఉప్పగా మారుతుందని కూడా చెప్పించారు. అందువల్ల ఈ ఆలయానికి ఒక ప్రత్యేకమైన ఆచారం కూడా కలదు. ఇక్కడ నీటిని ప్రసాదంగా సమర్పిస్తారు. భక్తులు సందర్శకులకు త్రాగునీటిని దానం చేస్తారు. ఇలా నీరును దానం చేయడం వల్ల ఆశీర్వాదాలు లభిస్తాయని, జీవితంలో కష్టాలు తొలగిపోతాయని వారు విశ్వసిస్తారు. మరి తెలుసుకున్నారు కదా రుక్మిణీదేవి యొక్క ఆలయం విశేషాలు. ఈ వీడియో చూస్తున్న కూడా కృతజ్ఞత.